మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో చాలా దిగ్భ్రాంతి కలిగించేటటువంటి ఒక అంశం గురించి మాట్లాడటం గురించి మీ అందరి ముందు ఉన్నాను. అంటే దీనికి భగవంతుడు ఎందుకు ఇలాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరు తప్పిదం అనేటటువంటి రకరకాల ప్రశ్నలతో నిన్న రాత్రి అసలు నాకే కాదు యావత్ భారతదేశం మొత్తం, లేదంటే వేరే దేశాలు కూడా నిద్ర లేకుండా ఆలోచింపజేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటన. ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది. అయితే ఇవన్నీ మాట్లాడుకునే ముందు అంటే అక్కడ ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసేటటువంటి ఒక్కొక్క కుటుంబం యొక్క గాథను వింటూ ఉంటే కనుక ఆ డాక్టర్ గారు, ఆ ముగ్గురు పిల్లలు అవనియండి, లేదంటే గుజరాత్ ఎక్స్ సీఎం గారు రూపానీ గారిది అవనియండి, ఎవరిదైనా కూడా, డాక్టర్ జోషిదైనా, మిస్టర్ రూపానీ గారిదైనా, ఎవరిదైనా కూడా ఏంటిది, ఎలా జరిగింది, కుడ్ దిస్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. అంటే ఇక్కడ పారాడాక్స్ ఏంటంటే అంటే విచిత్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచింపజేసేటటువంటి అంశం ఏంటంటే ఏది సేఫ్ అనే ప్రశ్న మనకు వస్తుంది. అంటే ఏ ప్రయాణం సేఫ్? అంటే ట్రైన్ ప్రయాణం సేఫా, లేదంటే ఏరోప్లేన్ సేఫా? బోయింగ్ 171 అనేటటువంటి ఈ డ్రీమ్ లైనరు, అంటే తెలియనటువంటి ప్రేక్షకుల గురించి కొంతమందికి తెలియజేసేటటువంటి, ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. అంటే దానికి ఆల్మోస్ట్ దాని సేఫ్టీ ఈజ్ 100% సేఫ్. అది మనం ఎక్స్ ఏవియేషన్ మినిస్టర్ మాటల్లో అన్నా విన్నాము, లేదంటే బోయింగ్ వాళ్ళు ముందుకొచ్చి చెప్పిన దాంట్లో విన్నాము, ఎయిర్ ఇండియా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మనం విన్నాం. ఎందుకు అది సేఫ్ అంటే కనుక బికాజ్ ఇట్ హ్యాస్ డ్యూయల్ ఇంజన్స్. దానికి డబుల్ ఇంజన్స్ ఉంటాయి, 2 ఇంజన్స్ ఉంటాయి. ఒకటి ఫెయిల్ అవుతే కనుక ద అదర్ ఇంజన్ యాక్చువల్లీ ప్రొపెల్స్. కానీ ఫ్లైట్ లెగిసినటువంటి 30 సెకండ్స్లోనే బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయ్యి అసలు ఎలివేషన్కే టైం లేకుండా క్రాష్ అయిపోయినటువంటి అది ఆల్మోస్ట్ ఏంటంటే యూస్లెస్ ఒక ప్రైవేట్ జెట్, అంటే ఎటువంటి టెస్ట్ చేయకుండా ఒక ప్రైవేట్ జెట్ నడిపినంత ఇదిగా ఒక బోయింగ్ అనేది కూలిపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి అంశం. అందరికీ నా సంతాపం అండి. అంటే మై డీపెస్ట్ ఆఫ్ కండోలెన్సెస్. ఎవరైతే కనుక ఇందులో సర్వైవర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ వేదన అనేటటువంటిది వర్ణాతీతం. చాలామంది ఏమనుకుంటారంటే కనుక ఇలా జరిగిన తర్వాత ఆఖరి చూపు అనేటటువంటిది ఒకటి ఉంటుంది చూడండి. అంటే అట్లీస్ట్ ఆ డెడ్ బాడీని అన్న చూసి ఒక ఆఖరి చూపుగా అంటే కనుక ఇక్కడ అంత బూడిద, గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. DNA టెస్ట్ చేస్తేనే కానీ ఆ వ్యక్తి ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తితో తెలియనటువంటి పరిస్థితిలో అంటే ఇంతకంటే బాధ ఉంటుందా, ఇంతకంటే పెయిన్ ఉంటుందా అనేటటువంటిది నా ఆలోచన, బహుశా మీ అందరి ఆలోచన కూడా. సో రకరకాల ప్రశ్నలు అనేవి వస్తున్నాయి ఈరోజు. ఒకటి, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, ఎవరిది తప్పిదం అనేది. రెండోది, లైఫ్ ఇంత అన్ప్రెడిక్టబుల్లా? అంటే డబ్బులుండి లండన్ వెళ్ళేటటువంటి కెపాసిటీ ఉండి ద బెస్ట్ ఆఫ్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకు కూడా లైఫ్ జీవితం అనేటటువంటిది ఒక గ్యారంటీ లేదా అనేటటువంటిది దీని ద్వారా మనకు అర్థమయ్యేటటువంటిది. ఎవరి తప్పు, ఎవరిని శిక్షించాలి అనేటటువంటిది తర్వాత మనకు తెలిసేటటువంటి అంశాలు, కానీ ఇది ప్రతిరోజు చూసేటటువంటి అంశం కాదు. బహుశా ఇది ప్రివెంట్ చేసి ఉండేవాళ్ళం అంటే కనుక ఏమో ప్రివెంట్ చేయవచ్చేమో, ఎక్కడన్నా లాక్సిటీ ఉందేమో, ఎవరైనా దీనికి తేలిగ్గా తీసుకున్నారేమో. కొంతమంది చేయవలసినటువంటి జాబ్ చేయకుండా ఏముందిలే బోయింగే కదా, పర్లేదు, ఈ మాత్రం రిపేర్ చేస్తే సరిపోతుంది, మిగతాదంతా ఎయిర్ప్లేన్ చూసుకుంటుంది అనేటటువంటి లాక్సిటీ ఉందేమో అనేటటువంటి రకరకాల ప్రశ్నలు, రకరకాల ఆలోచనలు అనేది రావటం అనేది సర్వసహజం. అయితే ఇక్కడ ప్రధానంగా యాజ్ ఎ సైకాట్రిస్ట్ నేను టెక్నికల్ అంశాలు మాట్లాడేదానికంటే మానసికంగా ఇటువంటి ప్రశ్నలు వచ్చి మనకి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఈరోజు ఇక్కడ కూర్చుని అంటే కనుక దాని బ్యాక్గ్రౌండ్లో సొంత మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి ఇంకెన్ని ప్రశ్నలు ఉంటాయి, ఇంకెన్ని సమాధానాలు వాళ్ళు ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి చూపు కూడా దక్కకుండా, ఆఖరి మొహం కానీ బాడీ కానీ కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక భయంకరమైనటువంటి ట్రామాలోంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంత తొందరగా వాళ్ళు దీన్ని జీర్ణించుకుంటే కనుక అంత మంచిది. ఎందుకంటే దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటూ ఉంటాం, PTSD అంటూ ఉంటాం. PTSD అంటే కనుక
ఒక ట్రామా, ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో వెళ్ళి బ్రతికి బట్ట కట్టినటువంటి వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి. కానీ PTSD అనేటటువంటిది కేవలం అందులోపల అనుభవించినటువంటి వ్యక్తులే కాకుండా, ఏ వ్యక్తులైతే కనుక ఇటువంటి అనుభవాన్ని బయట నుంచి చూస్తూ, కుటుంబ సభ్యులు అవనండి, స్నేహితులు అవనండి, దగ్గర బంధువులు అవనండి, ఎవరైనా కూడా బయట నుంచి చూస్తూ వాళ్ళకి ఏర్పడేటటువంటి మానసిక పరమైనటువంటి ప్రశ్నలు, సమాధానం దొరకనటువంటి ప్రశ్నలతో పగలనక రాత్రనక సతమతం అవుతూ ఒక డిప్రెషన్లోకి వెళ్తారు చూడండి. అది కూడా ఒక విధమైనటువంటి PTSD, ఒక పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. ఎందుకు ఇలా జరిగింది? మేము చేయనటువంటి తప్పుకి మేము ఎందుకు ఇది అనుభవించాలి? డబ్బులతో ముడిపెట్టేటటువంటి అంశం కాదండి. హెచ్చు తగ్గులు, డబ్బున్న వాళ్ళు, తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కదా. వై? ఎందుకు ఇది జరిగింది? సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి, అసలు సర్వైవల్కి కొద్దో గొప్ప కాలో చెయ్యో ఇరిగింది, లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనేటటువంటి పరిస్థితి కాకుండానే ఒకే దెబ్బతో మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయేటటువంటి పరిస్థితి. ఇంత భయంకరమైనటువంటి చావు మా కుటుంబంలోనే, మా స్నేహితుడికనే, మా బంధువుల్లోనే ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్నతో వాళ్ళని ఓదార్చలేనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవటం అనేది సహజం. కాబట్టి వాళ్ళకి మనం సహజంగా ఒక కౌన్సిలింగ్ పరంగా కానీ, ఒక ట్రీట్మెంట్ పరంగా కానీ ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సమాధానం లేనటువంటి ప్రశ్నలు అడుక్కుంటూ పోతూ ఉంటే కనుక ఆ డిప్రెషన్ నుంచి ఎప్పటికీ మీరు బయటికి రాలేరు. ఏ విధంగా మనం ఓదార్చలేనటువంటి దీంట్లో ప్రత్యేకంగా మనం చెప్పేది ఏంటంటే, వీలైనంత తొందరగా ఆ అంశాన్ని జీర్ణించుకుని లేనటువంటి వాళ్ళని ఇంకా తిరిగి రారు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళి అటువంటి వాళ్ళకి ధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం ప్రత్యేకంగా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ మనలాంటి వాళ్ళ మీద ఆ బాధ్యత అనేది ఉంది. ఇది ఒక అంశం. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరు ఎప్పుడు ఉంటారో అనేది తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి సంఘటనల్లో ప్రాణం అనేటటువంటి దానికి ఎంత ఈజీగా, ఎంత ఊహించినటువంటి విధంగా ప్రాణం అనేటటువంటిది ఎంత ఈజీగా గాల్లో కలిసిపోవచ్చు అనేది ఇటువంటి సంఘటనలను బట్టి మనకు అర్థమయ్యేటటువంటి అంశం. సో దీన్ని బట్టి ఏంటంటే, ఉన్నంతకాలం ఒక మెసేజ్ ఏంటంటే, ఉన్నంతకాలం మనం ఈ ప్రాణాన్ని, ఈ జీవితాన్ని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, ముందుకెళ్దాం. మనం సంతోషంగా జీవిస్తూ నలుగురిని సంతోషంగా ఉంచేటటువంటి విధంగా ఈ జీవితాన్ని మనం వాడుకుందాం అనేటటువంటి మెసేజ్ ఇలాంటి అంశాల ద్వారా మనకు తెలిసేటటువంటి అంశం. ఎంతకాలం ఉంటాం, ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏముంటుంది, ఏ మూల నుంచి ఏమొస్తుంది అనేటటువంటిది తెలియనటువంటి ఈ ప్రపంచంలో జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటూ మెటీరియలిస్టిక్ థింగ్స్, తాత్కాలికంగా సంతృప్తి ఇచ్చేటటువంటి సంఘటనలతో కొట్టుకుపోకుండా చీలికి చిన్న గొడవలకి పెద్ద మనస్తాపం చెంది అదే పెద్ద ప్రపంచం, ఇదే జీవితం అనేటటువంటి విధంగా దాంట్లో గొడవలు పడుతూ మానసిక ప్రశాంతతను కోల్పోతూ బంధాలని తెంచేసుకుంటూ ఈగోలకి పోతూ ఇలాంటి వాటినన్నిటినీ కూడా, ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మనందరికీ కూడా ఒక ఆత్మ పరిశీలన అనేది జరగాలి, ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది జరగాలి. అరే ఇలాంటి వాటిగా మనం కొట్టుమిట్టలాడుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాము, ఈగోలకు పోయి, పట్టింపులకు పోయి, పంతాలకు పోయి బంధాలని తెంచేసుకుంటున్నాం. మనం డబ్బు అనేటటువంటి వైరాగ్యంలో కొట్టుకుపోతున్నాము. వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఆ మాట అన్నారు అనే పట్టింపులకు పోతున్నాము. మనం ఇలాంటి వాటిల్లో కాదు, ప్రాణాలకి, బంధాలకి, మనుషులకి విలువ ఇవ్వాలి, కష్టం అంటే ఇది అనేటటువంటి ఆలోచన అందరికీ కలగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ ఎపిసోడ్ చేయటం జరుగుతుందండి. దయచేసి ఇది మన అందరికీ ఒక కనువిప్పు కలిగేటటువంటి ఒక సంఘటన, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సంఘటన. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున నిలబడవలసినటువంటి వాళ్ళకి మనం ఏమీ దగ్గరుండి చేయలేకపోయినా కూడా మన ప్రేయర్స్ అనేటటువంటిది ప్రే చేస్తూ మన యొక్క భగవంతుడి యొక్క బలము వాళ్ళకి చేకూర్చాలి అనేటటువంటి విధంగా మనం అందరం పూజలు చేస్తూ వాళ్ళు వెన్నంటూ నిలబడుతూ, అదే విధంగా ఏంటంటే ఇటువంటి సంఘటనల ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, లెట్ us live it with sweetness and peace of mind. నమస్తే అండి.